ఏంటండి మంచినీళ్ళు దేవానా కొన్ని పట్టుకరండి. అవ్వా నీకు దెబ్బ తాకుడేమో కానీ నన్ను ఆట ఆడిస్తానే ఏమైంది నేనేమన్నా ఇబ్బంది పెడుతున్నానండి? ఇగో నువ్వు నన్ను ఏమి ఇబ్బంది పెడతలేవు, నువ్వు బాధపడకు. ఇగో డాక్టర్ ఏం చెప్పిండు తెలుసా, టెన్షన్ పడద్దు అని చెప్పిండు. నువ్వు ఇట్లా టెన్షన్ పడ్డావు అనుకో, నాకు టెన్షన్ అయితే నాకు బాధ అవుతుంది. నన్ను చూడే ఇటు చూడే. ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు, వద్దు నీకు వద్దు. ఒక వారం రోజులు అయితే అనుకో పట్టి కూడా తీసేస్తాం హ్యాపీగా. మళ్ళా యథావిధిగా ఇంతకుముందు ఎట్లున్నావో అట్లుండేవి. ఏడవద్దు, ఏం కాదు. డాక్టర్ చెప్పినట్టు వారం రోజులు టెన్షన్ పడకుంటుంటే అయిపోతుంది. ఎందుకే ఏందోనట ఈ చిన్న చిన్న దెబ్బలేనా, గీంత నీకు సేవ చేయలేనా నేను ఇచ్చిదానా? మనకెవరున్నారే, నీకు నేను, నాకు నువ్వు. అద్దం తెత్తా ఒకసారి మంచిగా ముఖం చూసుకో. ఇంకేం కావాలన్నా? టెన్షన్ పడకు, టెన్షన్ పెట్టుకోవద్దు. మంచిగా ఉండు, ప్రశాంతంగా ఉండాలి. నేను ఇప్పుడే అద్దం పట్టుకొని వస్తా. ఇగో అద్దం దువ్వెని ఇప్పుడు అదే ఒక వారం రోజులు ఒప్పిక పట్టు, పట్టి తీసినాక నువ్వు చూసుకునే. ఇంకే వాపు లేదు, ఏం లేదు, మంచిగా ఉన్నావు. నువ్వు గిసొంటి ఆలోచనలు పెట్టుకోకు. ఇది చూడు, నేను చెప్తాను కదా, టెన్షన్ పెట్టుకోకు, ఆలోచన పెట్టుకోకు. ఇంకేంది? రైట్. ఇగో ఇది ఇంత పెట్టేసి వచ్చేటప్పుడు కొంచెం చాయ్ తీసుకోండి. ఒక వారం రోజులు పిచ్చిది భయపడతాను. సేవలు మొత్తం నాకే చెప్తా అనుకుంటుందో ఏమో. ఇటువంటి టైములనే కదా సేవ చేయాలి. భార్య భర్త అంటే ఒకరికొకరు ఇటువంటి టైములనే సేవ చేసుకోవాలి. అప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. నిజం చెప్పింది ఆ కోడి. రజిత, మరి తమ్మునికి రాజు కట్టడానికి వస్తావా రాదా ఇప్పుడు సంవత్సరం? మీరైతే మంచిగా ఉన్నారా అవ్వ? వచ్చి కట్టాలి, మంచిగానే ఉన్నాం కదా. సరేనా అవ్వ, చూస్తుంది రాజు కట్టాలి. నీకు విషయం చెప్పాలా? ఏంటిది? మీ తమ్ముడు ఫోన్ చేసిండు. మా తమ్ముని జల్దీతవేంది? మన గుణం మంచిది. మళ్ళా చెప్పకాని గురించి నా దగ్గర. ఎందుకే అంత కోపం నాకు? ఎందుకే నీకు అంత కోపం?
పంజోలు తీయకు నా దగ్గర. నువ్వు అంత పర్సన్ కాదు కానీ ఇగో ఏమే ఇరావే ఇంకా కొద్ది రోజులు అయితే ఇక పట్టి కూడా తీసేయచ్చు. ఏం కాలే, చిన్న దెబ్బే. మామూలు చెప్తాడు. హలో హలో బావా, ఎట్లున్నావే? హలో బావా నేను అక్కకు ఫోన్ చేస్తే కలుతలే, అయితే నీకు ఫోన్ చేసిండే. రే చెప్పురా. బావా ఇగో అక్క ఎట్లున్నది? మంచిగానే ఉన్నదిరా. అవునా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అయితే కొంచెం భయమైంది. ఫోన్ ఇంట్లో పెట్టినట్టున్నది. మన తోట పని చేస్తాను. అవునా, అక్క పక్కనే ఉన్నదా? అంటే కొంచెం దూరమే ఉన్నది లేరా. దూరం ఉన్నా. బావా చెప్పురా. అక్కకైతే తెలియనియకు, మరి కొంచెం జాగ్రత్త. అరే నేను తెలియని తనారా, నువ్వు ఎంతో అది చేసి. మా తమ్ముడేనా ఫోన్ చేసింది? ఫోన్ మాట్లాడుతున్నాను ఇంకా అంటాను. అవునే, ఫోన్ పెట్టే. ఎందుకే? ఫోన్ పెట్టే. అంత ఎందుకు మాట్లాడకు. ఎందుకు అంటానా? రజిత ఏంటండి? ఇక్కడేం చేస్తానవే? నేను నీకోసం చూస్తానా? దాకా వచ్చి ఎన్ని రోజులు అయింది? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అయిందా? అయింది. అయితే ఇప్పుడు అక్కడ నాకు హాస్పిటల్ నుండి ఫోన్ చేసేది, పట్టి ఇప్పమని చెప్పింది. నేను మెల్లగా ఇప్పుతా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. ఇట్లా తిరుగు. మెల్లగండి, మెల్లగా ఇప్పండి. నొప్పి ఉన్నదా? కొద్దిగా నొప్పి ఉన్నదా? కొద్దిగా ఉన్నది. కొంచెం ఓడ్చుకో. మెల్లగా ఇప్పుతా. ఏం లేదుగా. ఏమండి తగ్గిందా అండి? ఆపరేషన్ చేసింది మొత్తం తగ్గిపోయింది. కొంచెం ఏం లేదు, కొంచెం నొప్పి ఉన్నదా? ఏం కాదు, రేపన్నా ఎల్లుండన్నా తక్కువ అవుతాయి. కానీ ఇక నీకు ఏ బాధ లేదు. ఇక నువ్వు మళ్ళీ ఎప్పట్లాగానే హ్యాపీగా ఉండొచ్చు. సరేనా? సరే బాగా. ఇగో వేడి నీళ్లు పెడతా, కొంచెం స్నానం చేసి. సరే మరి జాగ్రత్త. ఇగో ఈ పట్టి పడేస్తాను. ఇక ఓయ్ మెల్లగా, అప్పుడే రెక్కలు వచ్చినట్టు ఎగరగే. రజిత అమ్మ దగ్గర పోయినావా? కలవలేదవ్వా. ఓ నేను పోనవ్వా, పోనవ్వా దగ్గర అసలే పోను. నేను అటు చచ్చిన పోను నేను. ఏం మాటలే నీకు తెలియదయ్యా, నువ్వు నాడు